అలానే మిసేసరావు అమరావతి దాని పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది. దానికి తగిన విధంగా అన్ని రకాల అంగులు ఆర్భాటాలను చంద్రబాబు నాయుడు గారు యాడ్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం 12 లేన్ల బెంగళూరు అమరావతి రోడ్డుకి పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కానీ ల్యాండ్ సమస్యలు కానీ పరిష్కరించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వాస్తవంగా అద్దంకి నుంచి 92 కిలోమీటర్లు హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. బెంగళూరు చెన్నైలకు నేరుగా చేరుకునేలా NH16 విస్తరించాలి, NH16ని విస్తరించాలి అనేది బెంగళూరు చెన్నై డైరెక్ట్గా అమరావతి నుంచి చేరుకోవడానికి 6 నుంచి 12 లేన్లకు విస్తరించేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. 12 లేన్ల రోడ్ అంటే చూడండి, అటు 6 ఇటు 6. 12 లేన్ రోడ్ అంటే ఎలా ఉంటుందో, కేవలం 2 గంటల్లో అమరావతి నుంచి బెంగళూరు చేరుకోవచ్చు, అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు, అమరావతి నుంచి చెన్నై చేరుకోవచ్చు. ఇలాంటి రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ 4-5 చోట్ల, కేవలం 4-5 చోట్ల ఎంట్రీ ఎగ్జిట్లు ఉండేలాగా ఈ ఎక్స్ప్రెస్ వేలని ఏర్పాటు చేస్తున్నారు. హై స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఇప్పటికే గిన్నిస్ రికార్డు కూడా ఎక్కింది. ఏది? బెంగళూరు టు అమరావతి రోడ్డు సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు కనుక ఏర్పాటు చేస్తే ఆటోలు కానీ 2 వీలర్స్ కానీ ఏవి కూడా ఎంటర్ అయ్యేదానికి అవకాశం లేదు. ఈ రోడ్డుని రెండేళ్లలో పూర్తి చేసేటువంటి లక్ష్యంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో రాబోయే రోజుల్లో అమరావతిలో ఉన్న బెంగళూరులో ఉన్నట్టే, అమరావతిలో ఉన్న హైదరాబాద్లో ఉన్నట్టే, అమరావతిలో ఉన్న చెన్నైలో ఉన్నట్టే రాజ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే మ్యాక్సిమం ట్రావెల్ టైం తగ్గించడం ద్వారా, కనెక్టివిటీని పెంచడం ద్వారా అమరావతి డెవలప్మెంట్ని మరింత పెంచాలి అనేటువంటి ఉద్దేశం. అమరావతికి ఇప్పటికే చెన్నై కోల్కతా హైవే NH16లో నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్కి నేరుగా చెన్నై కనెక్టివిటీ ఏర్పడింది. ఇప్పుడు వెస్ట్ బైపాస్ నుంచి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో వెస్ట్ బైపాస్ నుంచి ఆయన వెళ్తున్నారు ఉండవల్లికి, ఆయన ఇంటికి. తర్వాత NH65 ద్వారా హైదరాబాద్తో కనెక్టివిటీ ఉంది. ఏది? వెస్ట్ బైపాస్కి. అటేమో కోల్కతా చెన్నై, ఇటేమో హైదరాబాద్ కనెక్టివిటీ ఇచ్చింది. బెంగళూరు అమరావతి రోడ్డును కూడా నేరుగా దీనికే కలిపేందుకు అనువుగా ఈ ప్రాజెక్ట్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో అద్దంకి నుంచి అమరావతి వరకు హై స్పీడ్ యాక్సెస్, అద్దంకి నుంచి అమరావతి వరకు హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు నిర్మించడానికి బెంగళూరు విజయవాడ హైవే ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర ఉన్న ముప్పవరం వద్ద NH16లో కలుస్తుంది. యాక్చువల్గా ఇది NH16నే కొత్త ప్రాజెక్టులో భాగంగా హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ హైవేగా మార్చబోతున్నారు. దీంట్లో అక్కడ మహర్దశ ఏర్పడుతుంది. ప్రస్తుతం హైవేలో అద్దంకి నుంచి అమరావతి మధ్య 36 చోట్ల ఎంట్రీ కానీ ఎగ్జిట్లు కానీ ఉన్నాయి. వీటి ద్వారా ఆటోలు, ద్విచక్ర వాహనాలు రావడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే వాటన్నింటినీ రాకపోకలు లేకుండా హై స్పీడ్ యాక్సెస్ రోడ్ని ఏర్పాటు చేయబోతున్నారు వాటిని నియంత్రించి. తర్వాత ముప్పవరంలో ఒక చోట, ORRతో అనుసంధానం అయ్యే నారాకోడూరు, గుంటూరు నగరం, చిన్నకాకాని జంక్షన్ల వద్ద ఇలా 4 చోట్ల మాత్రమే ఎగ్జిట్ పాయింట్లు ఉండేలాగా ఎక్స్ప్రెస్ వాహనాల రాకపోకలను మరింత వేగం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద NH16 కింద అందుబాటులో ఉన్నటువంటి భూముల రికార్డులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2 ప్రధాన నగరాల నుంచి వచ్చే ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని యాక్సెస్ కంట్రోల్ రోడ్ని 12 లేన్ల వరకు నిర్మించేదానికి ఇప్పుడు మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు రెవెన్యూ శాఖ. ప్రస్తుతం 6 లేన్లు ఉన్నాయి. వాటిని అలానే ఉంచి యాక్సెస్ కంట్రోల్ చేస్తే కనుక కొత్తగా మళ్ళీ భూమిని తీసుకొని 12 లేన్ రోడ్లని విస్తరించాలి. సో దీని మీద 2027 నాటికి పనులు ప్రారంభించి ఆ తర్వాత 2 ఏళ్లకి అంటే 2029 ఎన్నికల నాటికి పూర్తి చేయాలని చెప్పి
ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఇది పూర్తయితే కనుక అమరావతి స్వరూపమే మారిపోతుంది. కారణం ఏంటంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వీటన్నిటితోటి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి నిత్యం రాకపోకలు సాగిస్తారు కాబట్టి అక్కడ ప్రజలతోటి అమరావతి కళకళలాడేటువంటి అవకాశం ఉంది. దీంతో ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. అమరావతి రేంజ్ మరో లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.